ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది భోజనం చేస్తూ ఉంటాం. అయితే భోజనం చేసేటప్పుడు కొంతమంది యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, అన్నం పెట్టుకొని ఈ పనులు చేస్తూ ఉంటారు. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మరి ఆ అన్నాన్ని ఎలా తింటే, భోజనాన్ని ఎలా తింటే మనకు మేలు జరుగుతుందనేది వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో మీకు పని ఒత్తిడి వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి లేదా పళ్ళెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్న తర్వాతే అన్నీ వడ్డించుకొని భుజించాలి. అంటే భోజనం చేసేటప్పుడు అన్నీ మనకు ఏవైతే వండుకునో ఆ పదార్థాలన్నీ పెట్టుకొని, అది డైనింగ్ టేబుల్ కావచ్చు, కింద కావచ్చు, ఎక్కడైనా సరే అందరూ కూర్చొని అప్పుడు వడ్డించుకొని తినడం చాలా మంచిది. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. దీనివల్ల దీర్ఘాయుషు పెరుగుతుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానం కాబట్టి సూర్యునికి నివాస స్థానం ఉండటం వల్ల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇక పడవర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది, ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది, దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. అన్నం తింటున్నప్పుడు ఆ అన్నము పెట్టువారిని తిట్టడం కానీ దుర్భాషలు ఆడటం కానీ చెయ్యరాదు. ఏడుస్తూ అసలు తినకూడదు. అలాగే మీరు తినే ప్లేట్ కానీ, ఆకు కానీ, గిన్నె కానీ ఏదైనా సరే మొత్తం ఊడ్చుకొని తినడం అస్సలు చేయకూడదు. ఇక దెప్పి పొడవడం కానీ, తిట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా వడిలో పళ్ళెం పెట్టుకొని అన్నం అసలు తినరాదు. చాలామంది వడిలో అన్నం పళ్ళెం పెట్టుకొని తింటూ ఉంటారు. ఇది చాలా దరిద్రం. ఇక భోజన సమయంలో నవ్వుకోవడం కానీ, తగులాట కానీ, తిట్టుకున్నట్టు కానీ, గేలి చేయటం కానీ ఇటువంటి చేస్తే చాలా నష్టాలు కలుగుతాయి. కాబట్టి అన్నం తినేటప్పుడు అంటే భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే ఇటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. అలాగే మంచి పనులు చేస్తే అంటే ఇటువైపు కూర్చొని తింటే మనకు లాభం కూడా చెప్పబడింది. సో ఫ్రెండ్స్, మరి ఎలా తింటే ఏముందిలే కడుపులో కదా పోతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.